నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం ఎంఆర్ఓ సర్ఫరాజ్ హైమద్ మాకొద్దు అంటూ అఖిలపక్ష నాయకులు నిరసనలు చేపట్టారు. లోకేశ్వర రైతు వేదికలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ కు అఖిలపక్ష నాయకులు, మండల కన్వీనర్లు ఎంఆర్ఓ పనితీరుపై నిరసన వ్యక్తం చేశారు. తక్షణమే ఎంఆర్ఓని బదిలీ చేయించాలి అని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంపై ఎంఆర్ఓ నిర్లక్ష్యంగా వహిస్తున్నారని ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. ఉన్నత అధికారులకు సమాచారం అందించి న్యాయం చేస్తానని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు. మీకన్నా ముందు 10 మంది ఎంఆర్ఓ చేసి సార్ ఇట్లాంటి సంస్కృతి ఎప్పుడు లేదు. మీరు తెలుసుకోవాలా, అది తెలుసుకొని మాట్లాడండి. ఏం సంజాయిషాల్సిన అవసరం లేదు. తప్పకుండా చర్య తీసుకోవాలా. మాకు వద్దు సార్, మాకు ఎంఆర్ఓ అందరూ అఖిల పక్ష తరఫున భారతీయ జనతా పార్టీ కన్వీనర్, బీఆర్ఎస్ పార్టీ కన్వీనర్, కాంగ్రెస్ పార్టీ కన్వీనర్లు ఏకపక్షంగా యునానిమస్లీ ఈ ఎంఆర్ఓ గారు ఏదైతే ప్రవర్తన నెల నుంచి జరుగుతుంది ఆ ప్రవర్తన కరెక్ట్ లేదు, మాకు ఈ ఎంఆర్ఓ వద్దు అనేది చెప్పడం జరిగింది. దాని మీద ఖచ్చితంగా చర్య తీసుకొని ఆర్టీఓ గారికి కానీ కలెక్టర్ మేడంతో మాట్లాడి ఈ సభాముఖంగా మీకు న్యాయం చేస్తుంది. ముందు 10 మంది ఎంఆర్ఓ చేసి సార్ ఇట్లాంటి సంస్కృతి ఎప్పుడు లేదు. మీరు తెలుసుకోవాలా, అది తెలుసుకొని మాట్లాడండి. ఏం సంజాయిషాల్సిన అవసరం లేదు సార్, ఏం సంజాయిషాల్సిన అవసరం లేదు. తప్పకుండా చర్య తీసుకోవాలా. మాకు వద్దు సార్, మాకు ఎంఆర్ఓ మీకన్నా ముందు 10 మంది ఎంఆర్ఓ చేసి సార్ ఇట్లాంటి సంస్కృతి ఎప్పుడు లేదు. మీరు తెలుసుకోవాలా, అది తెలుసుకొని మాట్లాడండి. ఏం సంజాయిషాల్సిన అవసరం లేదు సార్. కేంద్రంలో మోదీ ప్రభుత్వం